ఇచ్చిన సమాచారం మనిషి ఎప్పుడూ కూడా ఉన్మాదిలాగా ప్రవర్తించడానికి కారణం పాపం ఆ చింతాడ సంతగాడు గంజాయితో ఉంటాడు. ఇప్పుడు నిన్న మీరు మీడియా సోదరులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తే, ఆ చుట్టుపట్టు ఉన్న వాళ్ళు చూస్తే గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కిడ్నాప్ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మహిళలని వ్యవస్థలను చేసిన కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కలప స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, భూ ఆక్రమణ కేసుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కూడా గంజాయి మత్తులో ఉన్మాదత్వంతో ఒక మహిళని కూడా చూడకుండా ఈరోజు తన ఉద్యోగ విధుల్లో భాగంగా ఒక ఎస్ఐగా ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి బూర్జ నా నియోజకవర్గంలోనే బూర్జ మండలం ఎస్ఐగా విధులు పనిచేస్తున్నటువంటి నిన్న కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ మీద సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అతి జుగుప్సాకరంగా ఈ చింతాడ సంతగాడు ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ఇటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీల మాటున గంజాయి స్మగ్లింగ్లు చేసుకొని గంజాయి సేవించి గంజాయి మత్తులో ఉన్మాదుల్లా ప్రవర్తించి తన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక మహిళా ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ మహిళా ఎస్ఐని తన గుండెల మీద చెయ్యి పెట్టి నెట్టతా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రూర మృగాల్లాగా గంజాయి మత్తులో ఉన్మాదంతో ఊగిపోతూ ఉంటే ఈ ఉన్మాదత్తులందరూ కూడా చేతులు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తన మాన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను తలదించుకొని చేతులు కట్టుకొని వంగుతూ ఉంటే ఈ గంజాయి సేవించినటువంటి ఈ ఉన్మాది ఆ మహిళా ఎస్ఐ నడుము పట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మత్తులో ఉన్నటువంటి ఈ ఉన్మాదులందరూ కూడా ఉచ్చం నీచం మరిచి నడి రోడ్డు మీద పట్ట పగలు సూర్యకాంతి ఉన్నప్పుడే ఒక దుశ్శాస నుండి ఒక కీచకుడిని తలపించే విధంగా చెరబట్టడానికి ప్రయత్నం చేసే విధంగా చేస్తూ ఉంటే నేను అడుగుతూ ఉన్నాను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారికి, ఒక మహిళా ఎస్ఐ గారికి రక్షణ లేకపోతే, ఒక మహిళా ఎస్ఐ గారికి మానానికి మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే, వైఎస్ఆర్ పార్టీ ముసుగులో ఉన్మాదత్వంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇటువంటి ఉన్మాదుల్ని ఏరి పారేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా ఎస్పీ గారికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ మీద చెయ్యేస్తే వాడికి అదే ఆఖరి రోజని మా ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటే దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగం మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అని తేడా లేకుండా వాళ్ళ నాయకుడే తల్లిని చెల్లిని విచక్షణ రహితంగా చెల్లి చీర కట్టుకుంటే చీర మీదే తన సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో బరితెగించి పూతులు తిట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జిగా ఒక మా నియోజకవర్గానికి నియమించినటువంటి ఒక సైకో, ఒక సైకోను నియమించి
ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి, ఏమయ్యా ధర్మాన ప్రసాదు, ఏమండి ధర్మాన కృష్ణదాస్ గారు, ఏమండి వైసీపీ నాయకులారా, రాష్ట్ర నాయకులారా, బొత్స సత్యబాబు గారు, మీ నాయకుడు పర్యటన గురించి రాష్ట్రంలో ఎవడైనా చర్చించుకుంటున్నాడా? లేదే. ఈరోజు ఒక ఉన్మాది గంజాయి సేవించి గంజాయి తాగి ఒక ఉన్మాది చేసినటువంటి ఒక మహిళ పైన, ఒక ఎస్ఐ మహిళ పైన, ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి ఒక మహిళ పైన అరాచకం అకృత్యం చేసినటువంటి దానిపైన కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ప్రజలు ఈరోజు మీడియా చర్చించుకుంటున్నారు. అంటే వాడి ఉద్దేశం ఎప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారా? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రీజనల్ ఇన్ఛార్జీలారా, వైసీపీ పార్టీలో ఉన్న నాయకులారా, జగన్మోహన్ రెడ్డి ఎవడు? కౌను కిస్కాగాడు, గొట్టంగాడు, వాడేంటి ఇక్కడ ఈ జిల్లాకి? నేను చేసేదే హైలైట్ కావాలని వాడొక సైకో మనస్తత్వంతో ప్రవర్తించినటువంటి విధానాన్ని ఈ రోజుకైనా మీరు అర్థం చేసుకున్నారా? అసలు మీకు అర్థమైందా? వాడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో మీకు అర్థమైందా? ఎప్పటికప్పుడు ఇది ఇక్కడ ఈరోజు చూస్తుంటే మొదటిది కాదు. గతంలో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ఈ జిల్లాలో ఉన్న పోలీసు యంత్రాంగం గట్టిగా మీరు చట్టాన్ని ఉపయోగించి ఉంటే ఈరోజు నడి రోడ్డు మీద ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని ఇంత దారుణానికి ఒడిగట్టే